హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మెటీరియలైజ్డ్ వ్యూస్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఈ మెటీరియలైజ్డ్ వ్యూస్ అంటే ఏంటి? మనం వ్యూస్ అనే కాన్సెప్ట్ గురించి మనం ముందు వీడియోలో నేర్చుకున్నాం కదా. వ్యూస్ అంటే ఏంటి? ఒక సెలెక్ట్ క్వరీ ఆ వ్యూలో స్టోర్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ వ్యూని కాల్ చేస్తామో, అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి ఆ వ్యూ నేమ్ ఇస్తామో, అదేం చేస్తుంది, ఆ సెలెక్ట్ క్వరీలో దాంట్లో ఇచ్చిన సెలెక్ట్ క్వరీలో ఏదైతే డేటా వస్తుందో అది మనకి రిప్రజెంట్ చేసి చూపిస్తుంది. బట్ వ్యూస్లో ఏంటంటే అది ఎటువంటి డేటాని హోల్డ్ చేయదు. జస్ట్ ఆ వ్యూలో ఏదైతే సెలెక్ట్ క్వరీ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది, అంతే. కానీ ఈ మెటీరియలైజ్ వ్యూస్ అలా కాదనమాట. మెటీరియలైజ్ వ్యూస్ ఏం చేస్తాయంటే వ్యూస్ లాగే దీంట్లో కూడా ఒక సెలెక్ట్ క్వరీ ఉంటుంది. అది ఎగ్జిక్యూట్ చేసి ఆ వచ్చిన డేటాని ఇది ఒక టేబుల్లోకి, ఈ మెటీరియలైజ్ వ్యూ క్రియేట్ చేసినప్పుడు ఒక సెపరేటెడ్ టేబుల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ టేబుల్లోకి స్టోర్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ టేబుల్ని. మీకు అది ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను, చూడండి. శాంపిల్ ఎంవ్యూ అని పెట్టాను. ఎంవ్యూ అంటే మెటీరియలైజ్ వ్యూ అనమాట. నేను ఒక బేసిక్ క్రియేట్ చేస్తున్నాను అంతే. నేను ఏ అడ్వాన్స్డ్ టాపిక్స్ ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపించడం లేదు. ఓకే, మెటీరియలైజ్ వ్యూ క్రియేట్ చేశాను. చూడండి, నేను ఒక మెటీరియలైజ్ వ్యూ మాత్రమే క్రియేట్ చేశాను. బట్ మీకు చూపిస్తాను, ఒక టేబుల్ కూడా అడిషనల్గా క్రియేట్ అయి ఉంటుంది అనమాట. చూడండి, నేను క్రియేట్ చేసిన కేవలం ఇది మాత్రమే, మెటీరియలైజ్ వ్యూ మాత్రమే క్రియేట్ చేస్తే ఇది చూడండి టేబుల్ని కూడా క్రియేట్ చేయించింది. ఎందుకు అంటే ఈ మెటీరియలైజ్ వ్యూ ఏం చేస్తుంది, నేను ఎప్పుడైతే దీన్ని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఎగ్జిక్యూట్ చేస్తానో, ఓకే, ఇది ఏం చేస్తుంది, ఈ మెటీరియలైజ్ వ్యూలో ఏ క్వరీ ఉంది, ఈ క్వరీ ఉంది కదా, ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ చేసి ఓకే, దానిలో ఉన్నటువంటి డేటాని ఈ టేబుల్లోకి, దీంట్లో ఎక్స్ట్రాగా ఒక టేబుల్ క్రియేట్ అయింది కదా, ఆ టేబుల్లో స్టోర్ చేసుకుంటుంది. సో నేను ఎప్పుడు దీన్ని కాల్ చేసిన, మెటీరియలైజ్ వ్యూస్ కాల్ చేసిన, డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ టేబుల్ నుంచి వస్తుంది, ఈ మెటీరియలైజ్ వ్యూ నుంచి కాదు. మనకి టేబుల్ అనేది ఈ టేబుల్ నుంచి డేటా అనేది ఈ టేబుల్ నుంచి మాత్రమే మనకి వస్తుందన్నమాట. ఓకే, సో దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. క్రియేట్ టేబుల్, నేను ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. శాంపుల్ టేబుల్. నేను ఇందులో పెద్దగా డేటానేమి ఉంచను, జస్ట్ డెమో పర్పస్ కాబట్టి నమ్ అనే ఒక కాలం తీసుకుంటున్నాను. అది నెంబర్ ఆఫ్ 10 టైపు. ఓకే, ప్రైమరీ కీ. ఓకే, నేను ప్రైమరీ కీ ఇస్తున్నాను. ఓకే, ఆల్రెడీ ఈ పేరుతో ఒక టేబుల్ ఉందంట. కన్ఫ్యూజ్ లేకుండా ఆ టేబుల్ని డిలీట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా క్రియేట్ చేస్తాను. టేబుల్ డ్రాప్ అయిపోయింది. సో ఇప్పుడు నేను టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ పైన నేను మెటీరియలైజ్ వ్యూ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇన్సర్ట్ ఇంటూ వాల్యూ, ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇన్సర్ట్ అనేది డిఎంఎల్ ఆపరేషన్ కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి, కమిట్ చేయాలి. చూడండి, ఈ టేబుల్లో ఒక రికార్డ్ ఉంది కదా. ఇప్పుడు ఈ టేబుల్ మీద మనం మెటీరియలైజ్ వ్యూ క్రియేట్ చేద్దాం. క్రియేట్ మెటీరియలైజ్ వ్యూ. ఓకే, శాంపిల్ ఎంవ్యూ 2. ఇందాక నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను కాబట్టి ఈసారి 2 అని పెడుతున్నాను. ఓకే, నా ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, రీఫ్రెష్ అన్నది ఎలా జరగాలి
రిఫ్రెష్ అంటే ఆ సెలెక్ట్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి ఓకే డేటాని టేబుల్లో స్టోర్ చేసుకోవడం ఇవి ఉంటాయి కదా, అవి ఎట్లా జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మనకి రిఫ్రెష్ మోడ్ అనమాట. ఓకే, రిఫ్రెష్లు మనకి ఎన్ని రకాలు ఉంటాయి? రిఫ్రెష్లు మనకి జనరల్గా 4 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫాస్ట్, కంప్లీట్, ఫోర్స్ అండ్ నెవర్ అనమాట. నెవర్ అంటే అసలు రిఫ్రెష్ కాదు అని అర్థం. ఓకే, ఫాస్ట్ అంటే ఏంటంటే ఒకసారి రిఫ్రెష్ అయిన తర్వాత డేటా వస్తుంది, కానీ నెక్స్ట్ టైం రిఫ్రెష్ చేసినప్పుడు అది కొత్తగా ఏవైతే చేంజెస్ జరిగాయో ఆ చేంజ్లు మాత్రమే కన్సిడర్ చేస్తుంది అనమాట. అదే కంప్లీట్ రిఫ్రెష్ అంటే ఏంటంటే ఒకసారి మనం రిఫ్రెష్ చేసి డేటా వచ్చేసింది మెటీరియలైజ్ వ్యూలోకి, కంప్లీట్ రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఫస్ట్ అది మొత్తం అంతా డేటాను ఎరేజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. మీకు అది ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, నేను ఇది కంప్లీట్ ఇస్తున్నాను. ఓకే, కంప్లీట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఆన్ డిమాండ్ ఆర్ ఆన్ కమిట్ అని 2 పద్ధతులు ఉంటాయి. అంటే ఆన్ కమిట్ అంటే ఎప్పుడైతే మనం ఆ టేబుల్ మీద కమిట్ ఇష్యూ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మెటీరియలైజ్ వ్యూ అనేది రిఫ్రెష్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా ఆన్ డిమాండ్ పెట్టామనుకోండి మనమే మాన్యువల్గా రిఫ్రెష్ చేయాలి. ఓకే, కమిట్కి డిమాండ్కి చూడండి, నేను కమిట్తోనే ఫస్ట్ చేస్తున్నాను. ఓకే, ఆన్ కమిట్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చేస్తున్నాను. చూడండి, మెటీరియలైజ్ వ్యూ క్రియేట్ అయిపోయింది కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చూడండి, ఒకటి ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నేను 2 అనే దాన్ని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో 2 అనేది ఇన్సర్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ మెటీరియలైజ్ వ్యూని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. రాలేదు, నేను కమిట్ చేస్తున్నాను. డేటా వచ్చింది. సో నేను ఎన్నిసార్లు కమిట్ చేస్తే అన్నిసార్లు అది రీఫ్రెష్ అనేది అవుద్ది అనమాట. 3 అనేది ఇన్సర్ట్ చేశాను, కమిట్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని 3 అనేది ఇప్పుడు వచ్చింది. అట్లాగా ఈ టేబుల్ మీద ఏదైతే క్వరీ ఉందో ఆ క్వరీలో ఉన్న టేబుల్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పుడైతే కమిట్ అప్లై అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మెటీరియలైజ్ వ్యూ అన్నది రిఫ్రెష్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను మీకు డిమాండ్తో కూడా చూపిస్తాను. దీనికోసం నేను 3 తీసుకుంటున్నాను. ఓకే, కంప్లీట్ రిఫ్రెష్ కాకపోతే ఆన్ డిమాండ్ నేను డిమాండ్తో తీసుకుంటున్నాను. ఓకే, మెటీరియలైజ్ వ్యూ 3 సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెటీరియలైజ్ వ్యూ పెట్టాను. ఫస్ట్ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఈసారి 4 ఇచ్చాను, 4 ఇన్సర్ట్ చేస్తున్నాను ఆ టేబుల్లో. నెక్స్ట్ కమిట్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి కమిట్ చేసినా సరే డేటా రాలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఆన్ డిమాండ్ పెట్టాం. ఆన్ డిమాండ్ అంటే మనం స్పెసిఫిక్గా దాన్ని రిఫ్రెష్ చేయాలి, మాన్యువల్గా రిఫ్రెష్ చేయాలి. అది ఎట్లా అంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉందన్నమాట. ఏంటంటే అది dbms_mviews.refresh అని చెప్పి ఆ మెటీరియలైజ్డ్ వ్యూ నేమ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే అది రిఫ్రెష్ అవుతుంది అనమాట. చూడండి, రిఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఆ డేటా అన్నది కనిపిస్తుంది. చూడండి, 4 వచ్చింది కదా. మనం ఇందాక ఇన్సర్ట్ చేసిన 4 ఇప్పుడు వచ్చింది. మనం మాన్యువల్గా రిఫ్రెష్ చేస్తాం, ఎందుకు? ఆన్ డిమాండ్ పెట్టాం కాబట్టి. ఓకే, ఇలా అనమాట. ఇది కమిట్కి ఆన్ డిమాండ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. కమిట్ అంటే ఎప్పుడైతే ఆ టేబుల్ మీద ఇన్సర్షన్ కానీ అప్డేషన్ కానీ డిలీషన్ కానీ జరిగి కమిట్ ఇష్యూ చేస్తారో అది ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోతుంది మెటీరియలైజ్ వ్యూ. అలా కాకుండా ఆన్ డిమాండ్గా మనం పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మనం స్పెసిఫిక్గా రిఫ్రెష్ చేయాలి.
ఎక్స్ప్లిసిట్గా, లేదంటే అది డేటా అనేది అప్డేట్ కాదనమాట. సో ఇది మెటీరియలైజ్ వ్యూలో ఆన్ డిమాండ్ అండ్ కమిట్ మోడ్. ఇప్పుడు రిఫ్రెష్ కంప్లీట్ అండ్ ఫాస్ట్ అని రెండు ఉంటాయి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఇప్పుడు కంప్లీట్ ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఫాస్ట్ గురించి తెలుసుకుందాం. దీనికి 4 పెట్టాను. ఓకే, ఈ ఆన్ డిమాండ్కి కమిట్కి ఇంకా డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఐ మీన్ దీంట్లో ఏంటిది ఫాస్ట్లో ఉన్నట్టు ఆన్ డిమాండ్ ఫంక్షనాలిటీయే మనకి కంప్లీట్లోనూ ఆన్ డిమాండ్ ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుంది. అలాగే ఫాస్ట్లో ఎలా అయితే మనకి ఆన్ కమిట్ ఉంటుందో అలాగే కంప్లీట్లో కూడా ఆన్ కమిట్ ఉంటుంది. కాబట్టి నేను ఆన్ డిమాండ్ కమిట్ గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. నేను కేవలం ఫాస్ట్ ఎట్లా వర్క్ అవుతుంది, కంప్లీట్ ఎట్లా వర్క్ అవుతుంది మాత్రమే ఇందులో చెప్తాను ఇప్పుడు. సో నేను చూడండి, ఈ మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది? దీనికి లాగ్ లేదు అని అంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది అంటే, ఎప్పుడైతే మీరు ఫాస్ట్ రిఫ్రెష్ రిలేటెడ్ మెటీరియలైజ్ వ్యూ క్రియేట్ చేస్తున్నారో అది ఏ టేబుల్ అయితే దీంట్లో ఉందో ఆ టేబుల్కి మనం మెటీరియలైజ్ వ్యూ లాగ్ క్రియేట్ చేయాలి. ఇది మ్యాండేటరీ అనమాట. ఓకే, ఎందుకు అంటే మనం కంప్లీట్ రిఫ్రెష్ తీసుకున్నాం అనుకోండి, పై ఎగ్జాంపుల్లో కంప్లీట్ రిఫ్రెష్ ఉంది కదా, ఇలా మనం కంప్లీట్ రిఫ్రెష్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, అది టేబుల్లో ఉన్న డేటాను అంతా రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా రిఫ్రెష్ చేస్తుంది. బట్ ఫాస్ట్లో అలా జరగదు. ఫాస్ట్లో ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ టైం నేను రిఫ్రెష్ చేసినప్పుడు ఉన్న డేటా ఏమేమి ఉందో అవంతా కూడా ఒక లాగ్లో మెయింటైన్ చేసుకుంటుంది. ఓకే, ఒక చోట. మళ్ళీ నెక్స్ట్ టైం రిఫ్రెష్ చేసినప్పుడు అదేంటంటే ఆ టైం ఫ్రేమ్ తర్వాత ఏవైతే చేంజెస్ జరిగాయో ఆ టేబుల్ మీద ఆ చేంజెస్ మాత్రమే ఇది పుల్ చేసి ఈ టేబుల్లోకి అనేది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అది పర్ఫామ్ అవడం కోసం దీనికి ఖచ్చితంగా ఒక లాగ్ కావాలి. సో ఆ లాగ్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, క్రియేట్ మెటీరియలైజ్డ్ వ్యూ లాగ్ అని చెప్పి మనకి ఏ బేస్ టేబుల్ అయితే వాడుతున్నామో ఆ బేస్ టేబుల్ పెడితే సరిపోతుంది. సారీ, ఆన్. సో క్రియేట్ అయింది మెటీరియలైజ్ వ్యూ లాగ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది. ఓకే, మెటీరియలైజ్డ్ వ్యూ 4. సో ఇట్లా జరిగినప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, కంప్లీట్ రిఫ్రెష్ కంప్లీట్ అంటే మొత్తం టేబుల్ అంతా డిలీట్ అయిపోయి రిఫ్రెష్ జరిగినప్పుడు మొత్తం డేటా అంతా మళ్ళీ తీసుకుంటుంది. ఫాస్ట్ ఏమవుతుంది, ఇది మొత్తం డిలీట్ చేయదు. ఏవైతే ఆ టైం ఫ్రేమ్ ఎప్పుడైతే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ రిఫ్రెష్ అన్నది లెట్స్ సే 10 AM జరిగింది అనుకోండి. ఓకే, 10 AM జరిగినప్పుడు దాంట్లో 10 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, నేను నెక్స్ట్ రిఫ్రెష్ని 11 o'clock చేశాను అనుకోండి, 11 AM చేశాను అనుకోండి. అప్పుడు అది ఏం చేస్తుందంటే, ఆ 10 AM ఫస్ట్ టైం లాగ్లో రికార్డ్ చేసుకుంటుంది కదా, అప్పుడు 10 రికార్డులు ఉన్నాయి కదా, ఆ 10 రికార్డులు కాకుండా కొత్తగా ఏవైనా చేంజెస్ జరిగాయా అనేది చెక్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 రికార్డులు ఉన్నాయనుకోండి. ఈసారి ఇదేం చేస్తుందంటే, మొదటి 10 రికార్డులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటిని టచ్ చేయకుండా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఆ 2 రికార్డులు మాత్రమే, ఓన్లీ ఆ 2 రికార్డ్స్ మాత్రమే ఇది ఇప్పుడు టేబుల్లోకి మెయింటైన్ చేస్తుంది అనమాట. అది అందుకని ఈ ఫాస్ట్ రిఫ్రెష్ మోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ వైజ్గా చూసినట్లయితే కంప్లీట్ రిఫ్రెష్ కంటే కూడా ఫాస్ట్ రిఫ్రెష్ అనేది పర్ఫార్మెన్స్ చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట. ఎందుకు, ఇది మొత్తం టేబుల్ అంతా డిలీట్ చేసేసి మళ్ళీ మొత్తం అన్ని రికార్డులు తెచ్చుకోవడం లాంటివి ఏమీ చేయదు. కాబట్టి ఈ ఫాస్ట్ రిఫ్రెష్ అనేది చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. అట్లాగే ఫోర్స్ కూడా మనకి ఫాస్ట్ రిఫ్రెష్ లాంటిదే. కాకపోతే ఏంటంటే ఆ బేస్ టేబుల్స్ అవి ఆ టైంకి క్రియేట్ చేసే టైంకి అది లేకపోయినా సరే ఈ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. మనం ఫోర్స్ వ్యూ నేర్చుకున్నాం కదా, ఆ ఫోర్స్ వ్యూ అట్లా పనిచేస్తుంది. ఇక్కడ కూడా ఫోర్స్ మెటీరియల్ వ్యూ కూడా సిమిలర్గానే వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇదనమాట మీకు ఇక్కడ చూపించడానికి మెటీరియలైజ్ వ్యూస్లో ఈ ఫాస్ట్ అండ్ కంప్లీట్ అన్నది
టేబుల్ మీరు కనుక యాక్సెస్ చేస్తే పెద్ద తేడా అయితే మనకి విజిబుల్గా తెలియదు. ఇది పర్ఫార్మెన్స్ రిలేటెడ్ కాబట్టి మీకు విజిబుల్గా అయితే ఎటువంటి చేంజ్ తెలియదు. ఇక్కడ ఓన్లీ కంప్లీట్ రిఫ్రెష్ కంటే కూడా ఫాస్ట్ రిఫ్రెష్ అనేది చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. అదొకటే మనకి ఇందులో మేజర్ అడ్వాంటేజ్ అనమాట. ఓకే, ఏ చేంజెస్ లేవు కాబట్టి మళ్ళీ అవే రికార్డులు వచ్చినాయి. ఒకవేళ నేను కనుక చేంజెస్ చేస్తే, ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేశాను అనుకోండి మెటీరియలైజ్ వ్యూని. ఓకే, ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఈ 5 వచ్చింది. ఇది ఫాస్ట్ మోడ్ కాబట్టి మొదటి 4 రికార్డులని ఇది టచ్ చేయలేదు, అలాగే ఉంచేసింది. కేవలం 5th రికార్డుని మాత్రమే కొత్తగా తీసుకొచ్చింది. అది కంప్లీట్ రిఫ్రెష్ చేశాను అనుకోండి, ముందు మొత్తం ఈ ఫస్ట్ ఉన్న ఈ 4 రికార్డులు తీసేసి అప్పుడు మొత్తం 5 రికార్డులు ఇన్సర్ట్ చేస్తుంది. ఓకేనా, ఇది మెటీరియలైజ్ వ్యూ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఓకే, మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.